హాయ్ అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే ఎంతో మంచి రెసిపీ క్రిస్పీగా కారపూసని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేనైతే 1 కేజీ సన్న బియ్యం తీసుకున్నామండి. మనం తినే బియ్యమే, సామసూర బియ్యం. అందులో ఒక చిన్న టీ కప్పుతో మినప్పప్పు, ఒక పిరికెడు సగ్గుబియ్యం అండి వేసి పట్టించుకొని మిల్లాడించుకున్నాక పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఆ తర్వాతలో అందులో టేస్ట్ కోసం నువ్వులు, కొంచెం వాము, ఒక అర స్పూన్ పసుపు అండి, ఒక అర స్పూన్ కారం కూడా టేస్ట్కి తగ్గట్టు ఇవి యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మనకి టేస్ట్కి సరిపోయేంత యాడ్ చేసుకోవాలండి. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను చాలా తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను. అస్సలు చేయటం రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇవన్నీ పిండి పట్టేటట్టు కలుపుకోవాలి. ఉప్పు ఇవన్నీ వేసాను కదండి, మంచి కలుపుకొని నీటిని పిండి కలుపుకోవడానికి సరిపోయేంత నీటిని తీసుకొని వాటిని గోరువెచ్చగా చేసుకోవాలండి. కొంచెం వేడిగానే ఉండాలన్నమాట. ఆ వేడి నీటి పోసినప్పుడు ఎమ్మటే చేయి పెట్టేయకుండా కొంచెం గంటతో కొద్దిసేపు కలుపుకున్నాక ఆ తర్వాత పిండి చల్లబడుద్ది కదండి, అప్పుడు మనం చేయి పెట్టి కలుపుకోవచ్చు. ఈ గోరువెచ్చటి నీళ్ళు వేయటం ఏంటంటే మనకి నూనె అనేది అస్సలు పీల్చదండి. చాలా మంచిగా నూనె పీల్చకుండా మనకి ఆయిలీ లేకుండా ఉంటాయండి. నేనైతే గోరువెచ్చటి నీటిలో పిండి కలుపుకుంటున్నాను, గోరువెచ్చటి నీటితో. ఇప్పుడు ఇలా పిండి కలుపుకున్నాక నేను హాట్ వాటర్ వేసుకొని కలుపుకున్నాను కదండి, ఇదైతే కొంచెం వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా చూసి కలుపుకోండి. ఇలా పిండి శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక కారపూస అనేది అయితే చాలా క్రిస్పీగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. ఆయిల్ అయితే అస్సలు పీలవదు, ఇంకా చాలా కమ్మగా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకోలేదు, మామూలుగా మనం తినే బియ్యంతోనే నేను ట్రై చేస్తున్నాను. చూసారుగా, పిండి ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం కారపూస గిద్దెలు ఉంటాయి కదండి, వాటిలో పిండిని పెట్టేసుకుందాం అన్నమాట. నేను మీడియం సైజు పూసలు వాడుతున్నానండి. చూసారు కదా, సుమారుగా దీంట్లో అయితే నాకు తెలిసి ఒక 1/2 కేజీ పిండి పడుతుందండి ఈ గిద్దెలలో. ఇప్పుడు మనం కారపూస అనేది చేసేసుకుందాం. ఇంక ఇలా పెట్టి కారపూస అనేది చేసుకోవడమేనండి. ఒకసారి చెక్ చేసుకొని చాలా పిల్లలు ఇష్టంగా తింటారని, చాలా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ క్రిస్పీగా ఉంటుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక కారపూస అనేది మన నూనెలో వేసేసుకోవాలండి. ఇంకా వేడి నీళ్ళు వేయటం వల్ల ఏంటంటే తొందరగా కూడా కాలిపోతుందండి. ఇప్పుడు మనం శనగపప్పు బదులు మినపప్పు వేసాం కదండి, అసలు గ్యాస్ అనేది ఉండదు, కడుపు ఉబ్బరం అలాంటివి ఉండవు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా ఈజీగా తినేయచ్చండి, వాళ్ళకు కూడా కడుపు ఉబ్బరం లాంటివి ఏమి ఉండవు, గ్యాస్ పట్టేయడం లాంటివి. అందుకోసమే నేను మినపప్పు వేసి ట్రై చేశాను అనమాట. చూసారుగా, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే కారపూస రెడీ అయిపోయింది, సన్న కారపూస. చూసారు కదా, నువ్వులు పైన కనిపిస్తే ఎంత ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇది తినడానికి, మనం సర్వ్ చేయడానికి, పిల్లలు ఇష్టంగా తినడానికి స్నాక్స్ బాక్స్లో కానీ దేంట్లోనే ఈజీగా సర్వ్ చేయొచ్చండి.